ప్రార్థనకు ప్రతిఫలమిచ్చే దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము లూకా సువార్త 21:36. కాబట్టి మీరు జరుగబోవు వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారు మగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పెను. ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుని అనంతమైన జ్ఞానములో నీవు ఒక భాగముగా అయిపోతావు. ఆయన సన్నిధిలో నిన్ను నీవు తగ్గించుకున్నప్పుడు మాత్రమే ఆయన తలంపులు నీలో పెట్టే అవకాశం ఉంటుంది. ఆ జ్ఞానానికి లోబడే కృప కొరకు నీవు ప్రార్థన చేస్తూ ఉంటే యేసయ్య ఆయన సేవలో ఉపయోగించినటువంటి శక్తి నీవు కూడా పొందుతావు. దేవుని చిత్తాన్ని ఎల్లప్పుడూ చేయువాడు నిరంతరము దేవునితో ఐక్యత కలిగి ఉంటాడు. ఆయన సంపూర్ణ జ్ఞానానికి, ఆయన చిత్తానికి సంపూర్ణ విధేయత చూపించడం అవసరం. ఇలా చేయడం వల్ల ఇతరుల మెప్పు, ఈ లోక సౌకర్యము నీవు పోగొట్టుకోవచ్చు. అయితే మనం ఇతరులకు ప్రభావసహితమైనటువంటి సహాయము చేస్తే మనం అత్యున్నత సంతోషం పొందుతాం. నీవు నీ సహోదరునికి ప్రభావరహిత సహాయము చేయలేకపోతే ఒక గాఢ వేదన నిన్ను ఆవరిస్తుంది. అవి నిన్ను నిస్సహాయునిగాను, నిరాకరింపబడిన వానిగాను చేసేస్తాయి. ఇతరులను సంపన్నులుగా చేసి వారిని సంతోషపెట్టడానికై మన జీవితాలను మనం కట్టుకుంటూ ఉన్నామా? ఇది ఒక ప్రశ్న. దేవుని సన్నిధికి సమీపించడానికి రమ్మని మోషే గారు ఒక్కడే పిలువబడ్డాడు. తన ప్రజల జీవితాలలోని ప్రతి విషయంలో సహాయపడగలుగునట్లు అతడు పూర్తిగా దేవునికి విధేయుడైపోయాడు. వారి నాశనకరమైన జీవిత తత్వాలతో ఆ మనుష్యులు మరణిస్తూ ఉండగా దేవుడు ఆయన ఆజ్ఞలను మోషే గారికి అందించారు. అతడు దానికి లోబడతాడని దేవునికి తెలుసు. ఆ ఆజ్ఞలు తీసుకోవడానికి అతడు 40 రోజులు దేవుని సన్నిధిలో ఉన్నాడు. మనం దేవునికి అవిధేయత చూపించడంలో అలవాటు పడిపోతే దేవుడు మన ద్వారా ఏమీ చేయలేడు. మోషే గారు సమాధానంతో మరణించేవాడే. తన ప్రజలను విడిపించాలన్న తన యవ్వన కోరికలు ఎంతో మహిమకరంగా నెరవేరాయి. ఇక్కడ బంధకాల నుండి ఆ దేశమంతా విడుదల పొంది వాగ్దత్త దేశం వైపు నిరీక్షణలో నడిచి వెళ్ళింది. ఎంత సాధన! క్రీస్తువారి ద్వారా రాబోయే సంపూర్ణ సత్యానికి మోషే గారు ఒక ముంగుర్తు. నీ జీవితానికి కూడా అవకాశాలు ఎంతో గొప్పవి. దేవుని వాక్య జ్ఞానముతో నీ జీవితాన్ని నింపుకొని దానికి విధేయత కలిగి ఉండు. తమ తప్పుడు జీవితాన్ని సమర్థించుకోవడానికి వీలుగా కొంతమంది అలాంటి జ్ఞానము కలిగి ఉంటారు. సిలువ ఎదుట నిన్ను దీనుడిగా చేసే జ్ఞానము నీకు, నాకు అవసరం. అట్టి కృప దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమెన్.